యాక్చువల్ గా మీరు డబ్బులు దొబ్బేసిన తర్వాత విష్ణుతో డిస్కస్ చేశారు కదా. ఆ, నేను అనుకున్నాను ఈ టాస్క్ లో వీళ్ళిద్దరు తోపులు అయిపోతారు, కంపల్సరీ ఆడడానికి కంటెండర్ గా గానీ మెగా చీఫ్ గా గానీ ఆడడానికి వీళ్ళిద్దరు వస్తారు అనుకున్నాను. అవును. మీరు ఇచ్చేయడం అనేది నాకు బాంబ్ బ్లాస్ట్. నాకే బ్లాస్ట్ ఇవ్వడం, బికాజ్ ఇంకా ఆ టైంలో హార్ట్కి నచ్చింది చేయాలి అనిపించింది. అండ్ హరితేజ గారు చాలా ఫీల్ అయ్యారు, బికాజ్ మాకంటే అలవాటు ఉంది గేమ్ కట్ చేసి టాస్క్ కట్ చేసి అలా ఆడడం, వాళ్ళకి వైల్డ్ కార్డ్స్కి లేదు, వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు అప్పటికే. సో 2-3 సార్లు చూశాను. హరితేజ గారు వెరీ నైస్, నేను నీకు స్టార్ ఇచ్చాను, నువ్వే నా దగ్గర డబ్బులు దొబ్బేసావు, వెరీ గుడ్ గేమ్ ఇది అదని అనగానే ఓకే కొద్దిగా ఫీల్ అయ్యి. మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నారని బయటకు వచ్చాకపోయినా అర్థమైందా? అంటే వాళ్ళు కావాలని ఎట్లయినా మీ దగ్గర నుంచి లాక్కోవాలి. వాళ్ళ వర్క్ వాళ్ళవి, వాళ్ళు నన్ను మీరు ఎంతసేపు చూసాను, అది ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది డిస్కషన్. అవును. అడుగుతూనే ఉన్నారు, నేను ఇవ్వననే అంటున్నాను, అందరు ట్రై చేస్తారు, ఇంక్లూడింగ్ మై క్లాన్ వాళ్ళ క్లాన్ అందరు డిస్కస్ చేసి నేను ఇవ్వనన్నా. హరితేజ గారు ఆ డైలాగ్ వేయంగానే వెళ్ళాం, మా క్లాన్ వాళ్ళతో మాట్లాడాం, మా వాళ్ళు ఇచ్చేసేయచ్చు కదా ఇది అదన్నారు. మీరు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే మమ్మల్ని అంటారంటే అంటే అన్నారు, నేను తీసుకుంటా తిట్లు కావాలంటే నన్నే అంటారు, ఇది ఇండివిజువల్ గేమ్ ఎండ్ ఆఫ్ ది డే అని చెప్పా, వినలేదు. ఇంకా లాస్ట్కి నేనే ఓకేలే, హరితేజ గారు చాలా ఫీల్ అవుతున్నారు, నాకు స్టార్ ఇచ్చారన్న థాట్లో ఇచ్చా. ఇప్పుడు బిగ్ బాస్ లో కొన్ని గేమ్స్ ఆడారు కదా, కాన్ఫిడెన్స్ తో ఆడారా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడారా? కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ అంటే అంటే కొన్ని ఓడిపోయారు కదా. అంటే ఇంకోటి, మీరు ఎవరినైతే పంపించారో వాళ్ళు కూడా కొన్ని గేములు గెలవలేదు మీరు అవును. చీఫ్ అయినప్పుడు. అవును. అప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. అంటే మీ అంటే కొంతమంది నబీల్ని పంపించారు ఫస్ట్. అది టాస్క్ బట్టి జరిగింది. నబీల్ వచ్చిన గేమ్స్ ఏమైనాయంటే ఫస్ట్ వీక్‌లో ఫస్ట్ ఆ బెలూన్ అందరూ ఆడారు, నేను నాకు తప్ప. సెకండ్ రాజ్ తాలి ఏదో తాలి ఉంది. అది తినాలి మొత్తం. రాజ్ తాలి, అది మహారాజా తాలి. మహారాజా తల్లి. ఆ తాలి ఎవరు తినలేరు మా క్లాన్‌లో, నబీల్ తప్ప. అట్లీస్ట్ ట్రై కూడా ఎవరు చేయలేరు. నేను ఇంపాసిబుల్, నా అపెటైట్ లేదు. నైనిక చిన్న పొట్ట. విష్ణు అస్సలు తినదు, జంక్, నేను అలా తిననంటది. ప్రేరణ నాన్ వెజ్ తినదు. ఆదిత్యన్న అసలు నాకంటే తక్కువ తింటారు ఆదిత్యన్న. నేను క్లాన్ చీఫ్గా నేనే వండుతాను కాబట్టి ఎంతమంది తింటారో తెలియదు. ఓన్లీ నబీల్ ఎక్కువ తింటాడు మా క్లాన్లో. యష్మిని మర్చిపోయారుగా. యష్మి మా క్లాన్లో లేదు అప్పుడు, నిఖిల్ క్లాన్లో ఉంది. మీకు పృథ్వీ మన పృథ్వీ కూడా నబీల్తో లేడు. ఎవరిని పంపించారు? నబీల్తో పాటు వాళ్ళు సోనియాని పంపించారు. అవును, రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు కదా. అప్పుడు ఆదిత్యన్న వదిలాడు. ఆదిత్యన్న వెళ్ళాడు. మంట మంట వస్తుందని చెప్పి అది యష్మి, వీళ్ళ సైడ్ యష్మి వచ్చింది, సోనియా యష్మి, మా సైడ్ ఆదిత్యన్న నబీల్ వెళ్ళారు. తినలేకపోయారు. ఎవరు నలుగురు తినలేకపోయారు. దట్ వాజ్ నాట్, అది ఎవరు పని కాదు, వాళ్ళే పోయి తినలేదు. సో నబీల్ పొట్ట పెద్దది కాబట్టి పంపించాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నబీల్ తినడం. అట్లీస్ట్ హీ కెన్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఏమో అని. అలా తర్వాత థర్డ్ గేమ్ ఏమైందంటే బాల్స్ బెలూన్ పట్టుకునేది. సోనియా వస్తుందా అన్నారు అందరూ. సోనియా వస్తే విష్ణు వెళ్ళేది. విష్ణు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. మిగతా అమ్మాయిలు కూడా ఆడొచ్చు, కానీ అది హైట్ ఎక్కువ ఉంది బెలూన్ పట్టుకునేది. వాళ్ళ ఆమెకి ప్రెషర్ ఎక్కువ పడుతుంది అమ్మాయిలకి, రేపు ఆడాలి కదా గేమ్. సో ఆమె ప్రెషర్ పడుతుంది అమ్మాయిలకి. సో ఒకవేళ వెళ్తే విష్ణుని పంపిద్దాం, ఎందుకంటే విష్ణు టాల్ ఉంటుంది కదా, ఈజీగా పట్టుకోవచ్చు, అది డిస్టెన్స్ చూసుకుంటే పైకి ఉంది. సో విష్ణు పట్టుకుంటుంది అని ఆ అనాలిసిస్లోనే విష్ణుని పంపిద్దాం అనుకున్నాం. కానీ ఏం జరిగింది, ఈరోజు పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చినప్పుడు అమ్మాయిలను అంత ప్రెషర్ చేయలేము, ఎందుకంటే అఫ్కోర్స్ విష్ణు పృథ్వీ ఆర్మ్ స్ట్రెంత్ ఎక్కువ, అది దానిలో డో డిబేట్. అసలు మా వాళ్ళు అంటారు, సోనియా అన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు చూస్తారు అని అన్నారు. ఎందుకు చూడరు, బేసికల్గా అబ్బాయిలు ఫిజికల్గా దే ఆర్ మేడ్ స్ట్రాంగ్, వాళ్ళ ఆర్మ్ స్ట్రెంత్ ఎక్కువ. అదేంలో డిబేట్లో అది గాడ్ అట్లా క్రియేట్ చేశాడు మమ్మల్ని, మనం డిబేట్ చేసుకోవడానికి లేదు దాంట్లో అని చెప్పి అప్పుడు నబీల్ని పంపించడం జరిగింది. ఆ వీక్ లో మీరు నైనికాని పంపించకపోవడం వల్ల ఆ వీక్ అంతా సైలెంట్ అయిపోయింది. లేదు, నైనిక నెక్స్ట్ డే గేమ్ ఆడింది. నెక్స్ట్ ఆడింది. ఫస్ట్ అయితే మాత్రం జనాలకి అయితే ఇంకే గేమ్ ఆడలే. లాస్ట్ గేమ్ ఆ 3 games లో నైనిక ఓన్లీ ఇది ఆడింది కదా, బెలూన్ వేసే గేమ్ ఆడింది. నెక్స్ట్ డే అది 6 మంది ఒకరే వెళ్ళాలి ఒక గేమ్ లో. నేను ఎంత మందిని ఆడిపించాను, నన్ను వదిలేసుకొని ఆడిపించాను, అయినా కూడా ఇంకా వేరే వాళ్ళు ఆడలేదు అంటున్నారు. దానివల్ల మీకు కొంచెం నెగిటివ్ కాదు, డౌన్ అయింది. నెక్స్ట్ డే ఏమైందంటే క్యూబ్ గేమ్ లో కూడా నేను ఆడాలి, బట్ ప్రేరణ క్యూబ్స్ బాగా పెడితే పజిల్స్ బాగా ఆడతాయని అది పోయింది. తర్వాత మమ్మల్ని బిగ్ బాస్ ఆడమన్నారు, ఎవరన్నా ఫినిష్ చేస్తారా అని. నేనే ఫినిష్ చేశాను దాన్ని. మీకు చూపించలేదు, ఓడిపోయిన తర్వాత కట్ చేశారు. బట్ అయిపోయాక ఇద్దరు చేయలేదు కదా, ఈ 2 clans ఎవరైనా చేయగలరా అని అడిగారు బిగ్ బాస్. నేను చేసేదాన్ని ఫినిష్, నేను ఆదిత్యనే వెళ్ళాం. సో చేశాను, ఆ గేమ్ నాది నాకు తెలుసు, బట్ వీళ్ళు ఆడిపియలేదా అన్నారని మళ్ళీ అది. ఇప్పుడు అలా అనుకుని ఒక ఆదిత్యని ఆడరు కదా, నెక్స్ట్ వీక్ నేను ఆడదాం అంటే మణికంఠ షిఫ్ట్ అయ్యాడు మా క్లాన్లోకి. ఇప్పుడు మణికంఠని ఆడిపించాలి. ఇప్పుడు మణికంఠ ఓడిపోయాడు కాబట్టి అక్కడి నుంచి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు మీ దగ్గరికి? బిగ్ బాస్ అదే ఏంటిది చేతి ఇచ్చినప్పుడే కదా. అవును, మణికంఠ ముందు వీక్ అసలు ఏ గేమ్ ఆడలేదు.
ఈ వీక్ అట్లీస్ట్ ఒక గేమ్ ఆడాడు, ఆడినందుకే కదా వాడిని తీసేసాము. తీసేశారు. అవును. మళ్ళా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మణికంఠకి ఎందుకు ఇవ్వాలని, అంటే వాడు వచ్చేళ్ళే తర్వాత. అంటే ఏ గేమ్ వస్తుందో మాకు తెలియదు, ఎవరు ఎట్లా పిచ్చింగ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇచ్చేది మేము. ఎందుకంటే మాకు తెలియదు కదా ఎవరి స్ట్రెంగ్స్ ఏంది, అందరి స్ట్రెంగ్స్ వీక్నెస్ నాకు తెలియదు. ఫస్ట్ గేమ్ వాటర్ గేమ్ నేను పిచ్చింగ్ చేయలేదు, నా ఓన్లీ నబిల్ విష్ణు పిచ్ చేస్తే నబిల్ ఇంక నువ్వు ఆడు కాగు అని చెప్పి విష్ణుని పంపించాం. విష్ణు వచ్చి అడిగింది ఆడతానని, విష్ణుని పంపించాం. సెకండ్ గేమ్ అదే బ్యాలెన్సింగ్ గేమ్ జరిగినప్పుడు నన్ను నైనిక నైనిక కూడా ఒప్పుకుంది, మణికంఠ అంత బాగా కన్విన్స్ చేశాడు, నా చేతులు పొడుగు కాలు పొడుగు. మణికంఠ మామూలు కన్విన్స్ చేయట్లే అందరినీ, నిన్న హరితేజ్ ఏం చేశాడు చూసా. తర్వాత ఈ మధ్య నువ్వు బాగా రూడ్ అయిపోయావు ప్రేరణ, నోటి దూల ఎక్కువైపోయింది, నోటి దూల వల్లే మొత్తం పాడైపోతావు. అంతా బాగా ఆడుతున్నావు, చక్కగా ఉంది, స్పాంటేనియస్ అన్నీ బాగున్నాయి. పంచపక్ష పరమాణాలు పెట్టి కరెక్ట్గా తినడానికి ఇచ్చే ముందు అని ఉమ్మేస్తే దాని మీద ఎలా ఉంటుందో, నీ ఆట మొత్తం అన్నీ చక్కగా ఆడుతున్నావు, ఆట తెగించి ఆడుతున్నావు, అంత క్యూట్గా అన్నీ చేస్తున్నావు, కానీ నోటి దూల వల్ల అన్నట్టు అయిపోయింది అని చెప్పా. అని ఇంకోటి కూడా చెప్పా, ఈ టాస్క్లో సరే తనంటే అది చేసేది, నీళ్ళు పోతున్నాయి ఈ చేత్తో ఆ చేత్తో ఆపుతున్నారు, అలా కాకుండా నీళ్ళు పోయేటప్పుడు నోరు తెచ్చి నోట్లో పట్టుకోవచ్చు కదా, వాడు నింపుకొని తర్వాత ఓ అని చెప్పి దాంట్లో ఉమ్మేయచ్చు. ఇప్పుడు అది ఎవడో తాగుతాడా? తాగడు కదా. కాదు కాదు ఆ, బిగ్ బాస్ అదే ఇప్పుడు చెప్పకూడదు కానీ మగాడైతే వేరేలా ఉంటుందిలే, అని చెప్పి తాగేసి కింద నుంచి మళ్ళీ వస్తా. అదే అది వేరే అక్కర్లే కానీ, బట్ ఇదైతే పట్టుకొని అవును అది రావడానికి చాలా టైం పడుతుంది, అవును ఆ లోపల గేమ్ కూడా అయిపోద్ది. అవును. ఇదైతే మేడం పట్టుకోవడం పడేయడం సూపర్ కదా. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది నీకని చెప్పా ప్రేరణకి, నోటి దూలు ఎక్కువైంది కదా, నోట్లో నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఉద్బుతులు తెట్టలేవు, దానివల్ల కూడా నీకు మంచి నాకు జరుగుతుంది. తెలిసి ఇలాంటి జోక్ చెప్పినప్పుడు నోట్లో నీళ్ళు ఉంటే బయటకు వచ్చేది. ఇది ఒకటి చెప్పా. తర్వాత గౌతమ్ గురించి కూడా చెప్పా. అన్నా బస్తా టాస్క్లో నేను లేనని ఏదో అన్నాడు మాటలు. ఎందుకు లేవు అంటే ఆల్రెడీ నువ్వే గౌతము, మళ్ళీ ఇంకో గౌతమ్ ఎందుకని పెట్టలేదన్న. గౌతమ్ బ్యాగ్ ఇది కూడా రాలా. అన్నా తర్వాత ఏంది ఇన్ని చెప్పారు మీరు? మరి శేఖర్ భాష వెళ్తే ఆడు పడతానే ఉంటుంది. అదే నేను చెప్తున్నా, ఆ, ఒక ఈ షార్ట్ స్టింట్లో ఇంత పడి ఉంటే నేను ఎలిమినేషన్ బయటకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ఆ, నాకు చాలా క్లియర్ కట్గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అక్కడ మిస్ అయింది ఇక్కడ మిస్ అయింది అని కాకుండా బిగ్ బాస్కి ఏం కావాలి, ఓన్లీ ఫైర్, అవును పూలొద్దు. అంతే, హాట్ గా కొట్టుకోవడాలు, పొట్టు డ్రెస్సులు నేను వేసుకొని అప్పుడప్పుడు మధ్యలో అంత సీరియస్గా నామినేషన్ జరుగుతుంటే ఇక్కడ ఒకటి చెప్తా అని చెప్పేసి ఆట విడుపు. అంటే కొట్టుకోవాల్సిన వాళ్ళు కూడా మీ జోకేసి మంటలు తగ్గిస్తున్నా అని చెప్పి అంతే. మిమ్మల్ని బయటికి పంపించడానికి కూడా అదొక కారణం అయ్యిండొచ్చేమో. అన్నీ ఉండాలి. ఇప్పుడు మన పంచపక్ష పర్వణాలు పెట్టినప్పుడు గులాబ్ జాము ఉండాలి, పులిహార ఉండాలి, అన్నీ ఉండాలి, మిరపకాయ బజ్జీ కూడా ఉండాలి. అంతే. సో అది ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో టాప్ 10లో టాప్ 3 చెప్పండి. మొన్నటిదాకా ఉన్న టాప్ 3 మొత్తం చూసిన తర్వాత మారింది. టాప్ 1 అయితే నేను ఇప్పుడు గౌతమ్కి ఇస్తాను, ఓకే, తర్వాత నిఖిల్, తర్వాత విష్ణుప్రియ. మీరు ఇంతకుముందు హౌస్ నుంచి బయటకు వచ్చేసాక ఎవరు అవుతారు అంటే ఒక 5 పేర్లు చెప్పారు, దానికి దీనికి మారిందా? మారింది. నేను టాప్ 1 నబీల్ అని చెప్పాను ఫస్ట్. అవును, నబీల్ ఎక్కడో కొంత ఈ మొహమాటం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ మెహబూబ్ దగ్గర తర్వాత కూడా కొంత సేఫ్ గేమ్, డైరెక్ట్గా మొహం మీద అలానా ఫ్యాక్టమని చెప్తే జనాల్లో ఏదర్ నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, కానీ యూ షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ ఎ స్పేడ్. అలా దమ్ముతో మాట్లాడినప్పుడు ఒక జనాల్లో కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు, కానీ ఆ హీరోయిజం వస్తుంది.